సంకల్పంతో మన ప్రిన్సిపల్ మేడం గారు డాక్టర్ జి కృష్ణవేణి గారు ఈ ఏర్పాటు అనేది చేయాల్సి జరిగింది. వారిని ఫ్యూ వర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Good afternoon to one and all. So morning starting the session meeting ఫోటోగ్రఫీ మీద వర్క్షాప్ అనగానే అసలు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా వస్తారని మేము అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, సెల్ఫీలు ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ కదా. కానీ ఎలా పడాలంటే స్పెషల్ తీసేస్తూ ఉంటారు. మేమే చూసి నవ్వుకుంటూ ఉంటాం, ఏంటి ఫోటో ఎలా ఉంది, ఎలా తీసేది. ప్రతి స్టూడెంట్కి ఇష్టమైన స్కిల్ అంటే మనస్ఫూర్తిగా నేర్చుకుంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఏమి తెలియనప్పుడే ఫొటోస్ మీద అంత పడిపడి తీస్తూ ఉంటారు మీరు. సో ఈ స్కిల్స్ వస్తే ఇంకా బాగా తీసుకోవచ్చు, ఇంకా మంచిగా ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవచ్చు. అదొకటే కాదండి, దీనికి బయట కూడా చాలా మంచి కెరీర్ ఉంది, అది తెలియాలి మీకు. సో మీరు ఏ ఉద్దేశంతో వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టార్గెట్ ఏంటంటే అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి స్కిల్స్ నేర్పించాలి. ఇది ఒక్కొక్కలాగా యూజ్ చేసుకుంటారు బయటకు వెళ్ళిన తర్వాత. కొందరు అది సెల్ఫీ తీసుకోవడానికి వాడుకోవచ్చు, కొందరు ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవడానికి, కొందరు దాన్నే కెరీర్లో చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే బీటెక్, కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, ఈసీ ఒకటే కాదు. కొంచెం బయటికి వెళ్ళి చూస్తే స్కిల్స్ సెపరేట్. ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, మహేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మహేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకసారి నెట్లో చూడండి. అక్కడ సిఎస్సిలో, ఈసీలో ఉన్నదండి ఫ్యాషన్ టెక్నాలజీ, ఫోటోగ్రఫీ. సో ఇట్లాంటి కోర్సెస్ ఉంటాయి. వాటికి కూడా లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు నేర్చుకుంటున్నారు. ఎందుకు నేర్చుకుంటున్నారు? అక్కడ కూడా యావరేజ్ ప్యాకేజ్ 16 lakhs, 20 lakhs ఉంటుంది. అలాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. ఇన్స్టిట్యూట్స్ ఒకసారి మీరు చూడండి. సో ఇలాంటి కోర్సెస్ మీరు ఏంటంటే స్టార్టింగ్ వాటి టేస్ట్ ఏంటంటే ఒకసారి మీరు చూపించగలుగుతారు. అంటే ఇందులో కూడా మంచి కెరీర్ ఉంటుంది. మీరు ఏంటంటే 3 days వచ్చామో నేర్చుకున్నామో వెళ్ళిపోయామో అని కాదు. దీనిలో మంచి ఫ్యూచర్ వెతుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారండి. ఇందులో రియల్గా అసలు ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. సో అంటే ఏంటి, దీనిలో కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఒకసారి చూడండి, మీకు నేర్పిస్తున్న రాజు గారు క్రియేటివ్ హెడ్ రాజు గారు ఉన్నారు. సో ఆయన కూడా పిల్లలు వచ్చేవారు కదా. ఈరోజు ప్లేస్లో ఉండి మీకు నేర్పించే సిచ్యువేషన్లో ఉన్నారు, అలాంటి పొజిషన్లో ఉన్నారు. మీకంటే పర్ హెడ్ 100 rupees తీసుకొని నేర్పిస్తున్నారు అంటే అందరికీ అలా తీసుకోవాలి. ఇక్కడ సబ్సిడీ ఏంటి, మన మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న పిల్లల ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని మేనేజ్మెంట్ అడిగితే ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి మనకి సపోర్ట్ చేశారండి. అలాగే మీరు వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 3 days 100 రూపాయలు ఇస్తారు, నేర్పిస్తారా? ఎంత చార్జ్ చేస్తారు సార్? 35,000. అర్థమైందా? అంతేగాని వచ్చి 100 rupees పే చేసి నేర్చుకుంటున్నాం కదా, నాకు ఈజీగా తీసుకోవద్దు. ఇది మంచి ఆపర్చునిటీ, మనస్ఫూర్తిగా నేర్చుకోండి. దీనిలో మంచి ఫ్యూచర్ని వెతుకునే వాళ్ళు ఇప్పుడు నాకు కనీసం 2-3 అవుతారు ఈ వర్క్షాప్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా. ఎందుకంటే నేను కాసేపు చూసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ అవుతుంది. అన్ని ఇందాక డిఫరెన్సెస్ చూపించినప్పుడు ఆ లో షర్ట్ హై షర్ట్ అడగా ఇస్తారా ఇది అంటే మామూలుగా అయితే అటెండ్ అవుతామండి. ఊరిని అటెండ్ అయ్యా అనుకుంటాను, కానీ నాకు వచ్చిన 5 minutes నేను అట్లే చూస్తూ కూర్చున్నాను. ఆ లో షర్ట్ అంటే ఏంటి, హై షర్ట్ అంటే కొన్ని వర్డ్స్ చెప్తుంటే ఎప్పుడు వెనకలేదు. ఫోటోగ్రఫీలో ఇంత నాలెడ్జ్ కోర్స్ లాగా ఉందండి. నాకు తెలిసి 3 days అయిపోయే కోర్స్ ఉంటే వాళ్ళే ఉందండి. బట్ ఏంటంటే సార్ మనకు వచ్చి 3 days కొంచెం ముందు ఎంతో కొంత ఒక అవేర్నెస్ మీకు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చి నేర్పిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో అందుకే 3 days మీకు ఇచ్చిన ఆలోచన నేను ఇప్పుడే చెప్పాను కదా, 35,000 3 days తీసుకుంటారని. బట్ మేనేజ్మెంట్ వాళ్ళ ఇనిషియేషన్తో ఏంటంటే వాళ్ళ హెడ్ 100 rupees సెకండ్ రోజు చెప్పండి, మీరే నేర్పించండి. ఇది అయిపోయిన తర్వాత నా దగ్గర వచ్చి మీరు నేర్పిస్తారు, నాకు నేర్పించండి. సో అలాంటి ఆపర్చునిటీ మీకు ఆయన ఇచ్చారు, మేనేజ్మెంట్ ఇచ్చిన తర్వాత అది ఉపయోగించుకోవాలి. ఆల్ ది బెస్ట్. ఇన్స్టిట్యూషన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అలాగే మనందరూ చాలా చక్కగా హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా చెప్పుకునే రాజేష్ 6 feet ఇక్కడ దీంతో పని ఉంది. వాడు ఎందుకు రమ్మన్నారంటే వాడు ఇక్కడ మన దగ్గర డిగ్రీ చదువుకున్నాడు. వాళ్ళకి చిట్టినగర్ ఏరియాలో మంచి స్టూడియో ఉంది. వాళ్ళ నాన్నగారు మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ సూర్యనారాయణ గారు. మరి వీడు చదువుకుంటుండే వాడి కాళ్ళ మీద వాడు నిలబడి
కుటుంబానికి అండగా ఉండి నాకు తెలిసి ఓ 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా సంపాదించే స్థాయికి వెళ్ళిపోయాడు వాడు. అందరినంత దూరం వెళ్ళాడు అన్నమాట. అంటే ఇప్పుడు మన దగ్గర కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత ఒక లెక్చరర్గా చేరితే 30,000, 40,000, 50,000 మేము సంపాదిస్తూ ఉంటాం. కానీ ఒక ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకుంటే ఇన్కమ్కి అసలు అంతు లేదు. అది లక్షల్లో సంపాదించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రాజు గారు మరి ఆయన చాలా కోరికతో దాన్ని నేర్చుకుని ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ ప్రొఫెషనలిస్ట్గా తయారై మరి కలికత్తా మీలాగా వందలాది వేలాది శిష్యుని తయారు చేసుకుంటూ మరీ ముఖ్యంగా దానికి ప్రాణం పెట్టేలాగా ఒక తపస్సులాగా ఆయన ఏకలవ్యుడు అంటారే, గురువు లేకుండా నేర్చుకున్నాను అన్నాడు కదా. అర్జునుడు గొప్పవాడ, ఏకలవ్యుడు గొప్పవాడ అంటే ఖచ్చితంగా మనం పేరుకే అర్జునుడు అంటాం, కానీ వాడికి విద్యలో చూస్తే ఎక్సలెన్స్ ఎవరికంటే ఏకలవ్యుడే గొప్పవాడు. బొట్టలు ఏం తీసుకోవడం ద్రోణాచార్యుడు, లేకపోతే అర్జునుడు అతన్ని సరితూగేవాడు కాదు. గురువు లేకుండా బొమ్మను పెట్టుకుని నేర్చుకున్నాడు. సో ఇక్కడ మన రాజు అలాంటి వాడు, ఏకలవ్యుడు లాంటి వాడు. ఎప్పుడైనా సరే ఒక గొప్ప గురువు దగ్గర నేర్చుకుంటే, యాక్చువల్గా ఇప్పుడే చెప్పారు రాజు గారు, మా ఇన్స్టిట్యూట్లో అయితే 35,000, 40,000 ఛార్జ్ చేసి నెల రోజులు కోచింగ్ ఇస్తాం సార్. కొద్దిపాటి యావరేజ్గా ఎక్స్పర్టైజ్ అవుతారు ఎవరైనా నేర్చుకునేవాళ్ళు. ఇది కేకేఎం కాలేజీ కనుక ఎక్కువ మంది పేద మధ్యతరగతి పిల్లలు చదువుకునే ఏరియా. నేను కూడా కష్టం తెచ్చుకుని పైకి వచ్చిన వాడే కనుక వీళ్ళు కూడా నాలాగా ఇందులో మొత్తం 130 మందో 140 మందో మరి బ్రహ్మాండమైన రెస్పాన్స్. మన కేకేఎం కాలేజీ బాబా రామ్దేవ్ గారికి హ్యాట్స్ ఆఫ్. యోగా గురువు ఇంకా యోగా కంపల్సరీ పిహెచ్డి చేస్తున్నారు యోగాలో సార్. ఆయన సరదాగా మేము యోగా కేకే బాబా రామ్దేవ్ అంటాం. మనకి అవి తెలుసు క్యాపిటెట్ తేలిగ్గా ఉంటుంది, కానీ ఆయన కొంగలాగా ఒంటి కాలు మీద నిలబడి చాలా విన్యాసాలు చేయగలిగే అంత గొప్ప ప్రాక్టీస్ అంతా యోగాలో ఉంది. నేనైనా మేడం గారైనా ఎవరైనా కూడా అతనంటే బాగా ఇష్టం మా అందరికి. ఎందుకంటే మా అందరికీ కల్లో నాలుగులాగా ఉంటాడు. ఏ పని అప్ప చెప్పినా ఇంకా వెనక్కి తెచ్చి చూసుకోవాల్సిన 100% చేసి చూపిస్తారు. అంటే ఏ మేనేజ్మెంట్లో అయినా ఎక్కడైనా కానీ మీరైనా మేమైనా ఎంప్లాయీస్గా ఉన్నాము అంటే ఒక టాస్క్ మనకు అప్పచెప్తే 100% కాన్సన్ట్రేషన్గా చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ సక్సెస్ఫుల్గా మనం బయటికి అవుట్కమ్ వస్తుంది. అలాంటి కమిట్మెంట్ మీలో అయినా కావాలి. ఎందుకంటే ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు పోతే మీరు కూడా ఏదో ఒక ఆర్గనైజేషన్లో మంచి పొజిషన్లో ప్లేస్ అవుతారు. అది ఎక్కడున్నా సరే ఏంటంటే ఏ పని చేసినా ఏకలవ్యుడిలాగా ఏకాగ్రత కావాలి. సో మేడం ఇందాక చూశారు కదా, వచ్చేసరికి ఏదో ఒక స్లైడ్ నడుస్తుంది ఏకసంధాగని మన మేడం గారు అది పెట్టేశారు. నేను దాని మీద అంత మనసు పెట్టలేదు, కానీ మనకి స్వాతంత్ర్యం సినిమా చూశారా, కమలాసన్ శిష్యుని అడుగులో తీయమంటాడు. వాడు ఒకసారి తలకాయ తీస్తాడు, పై క్యాప్ తీస్తాడు, కాళ్ళు తీస్తాడు, మనిషిని పూర్తిగా తీయడు అన్నమాట. అంటే మీరంతా కూడా ఆ స్వాతంత్ర్యంలో శిష్యులా కాకుండా మరి గురువు తగ్గ శిష్యులుగా ఎదగాలి. ఈ 3 రోజుల్లో మొత్తం వచ్చే జస్ట్ ఫండమెంటల్స్ ఆ టేస్ట్ ఏంటో మీకు కూరైనా ఏదైనా చేసినప్పుడు ఇంట్లో మన ఇంట్లో బాబు గారు ఎవరు మీకు కొద్దిగా టేస్ట్ చూడరా అంటారు కదా, అంటారు. కానీ లేకపోతే పక్కకి వెళ్ళిన టేస్ట్ చూడరా అంటారు. మీకు భోజనం పెట్టేది అది వడ్డించరు. అట్లాగే ఇక్కడ కూడా అంతే, కొద్దిగా మీకు ఆ టేస్ట్ చూపిస్తారు. మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన రాజేష్ లాగా ఎక్స్పర్ట్ అవ్వాలన్నా, మన గురువుగారి లాగా మీరు ఎక్స్పర్ట్ అవ్వాలన్నా, ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళాలన్న వాడు కొద్దిమంది వస్తారు. ఖచ్చితంగా మాకు అంచనా ఉంది. అదేం తక్కువ కాదు. బ్రతకటానికి 100 రకాల విద్యలు ఉన్నాయి. ఏది తక్కువ కాదు.
ఎందులో అయినా సరే మనం పర్ఫెక్షన్తో చేయాలి, క్వాలిటీ ఇవ్వాలి, బెస్ట్ అయితే ఇస్తే అదండి. ఇప్పుడు అసలు మీకు తెలుసో తెలియదు, పెళ్ళిళ్ళకి ఫోటోగ్రఫీ వారం రోజులు పెళ్లిళ్ళు చేస్తున్నారు. మీకు కొన్ని ఫ్యామిలీలో తెలుసు. ఆ వారం రోజుల పెళ్లిళ్ళకి నాకు తెలిసి 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఫోటోగ్రాఫర్లు ఛార్జ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళ ఇళ్ళలో ఒక మ్యారేజ్ ఫంక్షన్కి 50 లక్షల నుంచి ₹1,00,00,000 తీసుకుంటున్నారు. మీరు ఆలోచించుకోండి. అంత హై ఇన్కమ్ వచ్చేటువంటి ప్రొఫెషన్ అది. దాన్ని మీరు కొంతమంది తీసుకుంటే మామూలు ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలనో, అకౌంటెంట్గా చేయాలని ఏం లేదు. మా దగ్గర రీసెర్చ్ చేయాలనో, ప్రిన్సిపాల్ చేయాలని ఏం లేదు. మాకంటే 10 రెట్లు 100 రెట్లు కూడా ఎక్కువ సంపాదిస్తారు. కనుక ఏంటంటే మీరు కొంచెం సీరియస్గా టేకప్ చేయండి. కొద్దిమంది మీరు 10% అన్న ముందుకు వస్తే మళ్ళీ మేము వీరిని రిక్వెస్ట్ చేస్తాం, మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేసి నెక్స్ట్ లెవెల్ కూడా మిమ్మల్ని కొంచెం ట్రైనింగ్ ఇప్పించడానికి మా వంతు మేము సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ముందుంటాం. అది ఏదైనా కానీ మనస్ఫూర్తిగా దృష్టి పెట్టి చేస్తే సాధించలేని ఏది అంటూ ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదో వచ్చాం మొక్కుబడిగా భోజనాల టైం ఆకలిస్తుంది, ఈసారి ఏదో చెప్తున్నాడు రాజుగారు, నాకు బొమ్మలు చూపిస్తున్నాడు, ఇది మన జీవితానికి అవసరమా? సాంబశివరావు గారు బలవంతాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, మేడం గారు ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన పట్టుకొచ్చారు. ఇలా అనుకుంటే ఏ పని అవ్వదు. మీకు అవ్వాలి, నేను కూడా ఇందులో ఎక్స్పర్ట్ అవ్వాలి అనేది మనసులో ఉండాలి. అది ఉంటే కనీసం మీరు 10% అయినా ఆ లైన్ పెడితే సంతోషమే. రేపు నాకైతే మా మనవడు పెళ్ళికో మా మనవరాలు పెళ్ళికో నేను పిలుస్తాను. మేడం గారు అయితే వాళ్ళ అబ్బాయి పెళ్ళికో అమ్మాయి పెళ్ళికో మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంటే, రాజేష్ స్థాయిలో ఉంటే మిమ్మల్ని ఫోటోగ్రాఫర్గా పెట్టుకుని ఆ 1,00,000 2 లక్షలు బయట వాడిచ్చే బదులు మీకే ఇస్తాం. మా పిల్లలని మేము గర్వంగా చెప్పుకుని పక్క వాళ్ళకి 10 మందికి కూడా చెప్తాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. విషయాలు వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్. 100% dedication, commitment, try to involve yourself and interact with the expert, try to grab something knowledge, at least minimum knowledge for all these 3 days. Thank you very much, all of you, all the best. అది కూడా సబ్జెక్టే, విని వెళ్ళిపోతే గుర్తుండదు. దయచేసి నోట్ చేసుకోండి, బాగా యూజ్ అవుతుంది కదా. అర్థమైనా? అందరూ చక్కగా రిజల్ట్స్ వెళ్ళిపోతుంటారు, బట్ సబ్జెక్ట్ ఎదురుగానే చెప్తున్నారు సార్ మీకు. సో నోట్ చేసుకుంటే ఫర్దర్గా మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది. అట్లీస్ట్ ఒకసారి రాసుకుంటే గుర్తుంటుందండి. వినేదానికంటే ఒకసారి రాసుకోండి, ఒకసారి నోట్ చేసుకోండి. అందరూ కూడా నేను అలా కూర్చుంటారు, నోట్ చేసుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది. వినే కంటే కూడా ఒకసారి పాయింట్ నోట్ చేసుకున్నాను, నెక్స్ట్ టైం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అందరికీ. సో అందుకే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదో అలా వచ్చి చూసి వెళ్ళిపోయినట్టుగా కాకుండా యూజ్ అయ్యేటట్టు చూసుకోండి. ఆల్ ది బెస్ట్. సార్ మనం చెప్పినాక ఏంటంటే ఈ రోజులో మనకి ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా, డిగ్రీ ఉన్నా, సింప్లీ ఇంజనీరింగ్ ఇయర్లీ కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ బయట. సో ఫోటోగ్రఫీ అనుకోండి. సో ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మనం ఒక ఇన్కమ్ జనరేట్ చేయాలంటే నేను మీకు చెప్పినట్టు స్టార్టింగ్లో నేను మొదలు పెట్టినప్పుడు 2,000 3,000 అలా ఇచ్చేవాళ్ళం. సో ఈ రోజు నేను ఒక వెడ్డింగ్ వెళ్తున్నట్టు ఒక వెడ్డింగ్ నేను చేస్తే ఒక 7 to 8 lakhs నేను వెడ్డింగ్కి ఛార్జ్ చేస్తాను. ఒక బర్త్డే 3 lakhs ఛార్జ్ చేస్తాను. సో అంత మనకి ఎందుకు ఇస్తారు అంటే మనం దాంట్లో అసలు మనం ఏంటి అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోటో తీస్తారు. ఆ ఫోటో తీసేదాంట్లో అసలు మనం ఏం చేస్తున్నాం, మనలో స్పెషాలిటీ ఏంటి అనేది మనం చూపించాలి. సో అది ఎడిటింగ్లో ఒకనేమండి, తీసే వే ఆఫ్ స్టైల్లో ఒకనేమండి, మనం యూజ్ చేసే కెమెరా అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే చాలా మంది కొంతమంది అంటారు నేను 10 lakhs కెమెరా వాడుతున్నాను, నేను అందుకే సూపర్ వేస్తాను. అదంతా ఫాల్స్ అదంతా. ఎందుకంటే కెమెరా కాస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు. అది చిన్న మొబైల్ కెమెరా అయినా సరే దాన్ని మనం ఎలా తీసామన్నది. అందుకు నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన సెక్రటరీ సార్ ఉన్నారు. సరే నా దగ్గర మొబైల్ ఉంది కదా, నువ్వు మా స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తా అంటున్నావు, నాకు ఒక ఫోటో తీసి చూపించి నా దగ్గర ఇంత కాస్ట్లీ మొబైల్ ఉంది, నా దగ్గర ఒక ఫోటో తీసి నేను ఇంప్రెస్ చేయాలి. సార్ మొబైల్ తీసుకుని మీ మొబైల్స్లో పోర్ట్రేట్ ఆప్షన్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. సో ఆ ఆప్షన్లో ఒక ఫోటో సార్కి వాళ్ళ టేబుల్ మీద గ్లాస్ ఉంటుంది. సార్ టేబుల్ ఆ గ్లాస్ని బ్యూటిఫుల్ ఫోటో తీసి ఎడిట్ చేసి ఇచ్చాను. ఏంటిది నా టేబుల్ మీద ఉన్న గ్లాస్ అని షాక్ అయ్యారు సార్. అది ఒక్క ఫోటోలో సార్ ఇంప్రెస్ అయ్యారు. సో ఫోటోగ్రఫీ అనేది
మీరు ప్రాపర్గా మీరు ఇంట్రెస్ట్ పెట్టి మీరు నేర్చుకుంటే కనుక మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. ఈజీగా మన టెక్నికల్ మన స్కిల్స్ని కొద్దిగా మనం బాగా ఇంట్రెస్ట్ పెట్టి మీరు నేర్చుకుని మీ తెలివితేటలు మీ నాలెడ్జ్ని దీంట్లో ప్రాపర్గా పెట్టారు అని అంటే డెఫినెట్గా ఖచ్చితంగా మిమ్మల్ని ఫోటోగ్రఫీ హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ మనం కష్టపడాలి, తర్వాత అదే మనం కాపాడాలి. అండ్ మీకోసం నేను ఒక చిన్న అంటే మీకు ఎగ్జాంపుల్ అసలు ఫోటోగ్రఫీ అంటే ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఒక స్టోరీ టెల్లింగ్ అని చెప్పి దానికోసం మీకు చూపిద్దామని ఒక చిన్న స్టోరీ తీశాను. ఎస్పెషల్లీ మీకోసం ఒక కాన్సెప్ట్ షూట్ చేశాను. మీకు మా స్టాఫ్తో చూడండి. స్టోరీ టెల్లింగ్ అన్నాం కదా, దానికి మీనింగ్ అది. One day, Koba and the little prince were happily walking in the